హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనకి విజయవాడ. ఈరోజు లాగిన్ అయ్యి కదా, ఫస్ట్ బుకింగ్ ఓలా పడింది. అది 270 దాకా వచ్చింది. ఇది కమిషన్ పోగా 200 అనమాట. మనకి ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ అయింది. చాలాసేపు లాగిన్ అయితే కానీ పర్లేదు, అంటే లోకల్లో పెద్దగా తోలం కదా మనం, అందుకే పర్లేదు అనమాట. 273 వచ్చింది, 10 కిలోమీటర్స్. తర్వాత ర్యాపిడోలో ఒక బుకింగ్ పడింది. ఇది 147 వచ్చింది, 142. తర్వాత ఏమో ఓలాలో ఒక బుకింగ్ పడింది. ఓలాలో రేట్లు పెంచారు, మ్యాక్సిమం బాగానే ఉంది. ఇప్పుడు ఓలా పాస్లు కడితే ఇంకా బాగుంటుందంట. నేనేమో అసలు పాస్ కట్టలేదు. వచ్చిన బుకింగ్ యాక్సెప్ట్ అయితే తోలని రోజు, లేకపోతే లేదు. ఊబర్ కూడా ఆన్ చేశాను. ఇదేమో తాడిగడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ బుకింగ్ పడింది. ఇది 300 చేంజ్ వచ్చింది 11 కిలోమీటర్స్కి. ఊబర్ బిల్లు బాగానే వచ్చింది. ఇది పాస్ కట్టాను, ఓలా ఒకటే కట్టలేదు. ఊబర్ను ర్యాపిడో కట్టాను. రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ అయిపోయింది. తర్వాత ర్యాపిడోలో 1 టౌన్ నుంచి ఏలూరులో పడింది. ర్యాపిడోలో కూడా బిల్లులు బాగానే వస్తున్నాయి, తక్కువ డిస్టెన్సే. అది 4 కిలోమీటర్స్ కూడా లేదు. అది అయిపోయిన తర్వాత మన పుష్ప హోటల్ సరౌండింగ్స్లో నుంచి కేసరి దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ఆ ఊరు పడింది. కస్టమర్కి 1100 చూపించింది. 46 కిలోమీటర్స్. నేను 1700కి మాట్లాడుకుని బుకింగ్లోనే తీసుకెళ్ళాను. కొంతమంది అలా తీసుకెళ్తాం వేస్ట్ అంటున్నారు, బట్ కానీ తీసుకెళ్ళాను. నైట్ అయిపోయింది వచ్చేసరికి. ఇదే కేసర్ టోల్ గేట్ అనమాట. చాలాసేపు అక్కడ వెయిట్ చేశాను, ఏమన్నా దొరుకుతుందేమో అని. ఏం దొరకలేదు. ఇంకా నైట్ ఇది ఈరోజు ఇంక ఇంటికి వచ్చాను. మొత్తం క్యాష్ కలెక్షన్ వచ్చేసి 2500 వరకు వచ్చాయి. అందులో టోల్ గేట్ ఒక 140, కమిషన్ 200 చేంజ్ ఉంది. ఈరోజు ఖర్చులన్నీ పోగా 1500 మిగిలాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.